ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेचाहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రం 89 శ్లోకాలను అద్వైత పరంగా చక్కగా వివరించుకున్నాం. ఈనాడు 90వ శ్లోకాన్ని అధ్యయనం చేయబోతున్నాము. దదానే దీనేభ్యః శ్రియమనిషమాశాను సదృశీం అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కర్ణచరణైః షట్చరణతాం. దదానే దీనేభ్యః శ్రియం అనిశం ఆశా అనుసదృశీం అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కర్ణచరణైః షట్చరణతాం. తవ అస్మిన్ చరణే, తవ నీ యొక్క, అస్మిన్ ఇదిగో ఈ కళ్ళకి ఎదురుగుండా గోచరమవుతున్నాయి, దర్శనమైనాయి ఆ చరణే, ఆ చరణముల యందు మజ్జీవ నా జీవభావము షట్చరణతాం ఒక తుమ్మెదవలే కర్ణచరణై కర్ణచరణములతో కూడా నిమజ్జన్ మునిగిపోవుగాక, కరిగిపోవుగాక. తల్లి అస్మిన్ ఇదిగో ఈ కనపడుతున్నా తవ నీ యొక్క చరణే చరణములందు నిమజ్జన్మజ్జీవః కర్ణచరణై షట్చరణతాం మందారస్తభక సుభగే యాతు మందార గుచ్ఛము వలె నున్నటువంటి నీ యొక్క ఆ పాదపద్మముల వద్ద నేను ప్రవేశిస్తాను కాక. ఆ మందార స్తబకం ఎటువంటిది? అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి. అమందం అన్లిమిటెడ్, సౌందర్య ప్రకరమకరందం సకల సౌభాగ్య సంపదలను అనేటటువంటి మకరందాన్ని వికిరతి నింపి ఉన్నది, వెదజల్లుతున్నటువంటి మందార స్తబక సుభగే మందార పుష్పగుచ్ఛము వంటి ఎంతో శ్రేయస్సును కలిగించే చరణే పదమునందు, సింగులర్ నెంబర్ వాడారు ఇక్కడ, చరణౌ అనలేదు, చరణే పాదమునందు. ఎందుకు ఇక్కడ రెండు లేవు?
ఒక్కటే ఉంది. ఏమిటది? ఏకమేవ అద్వయం బ్రహ్మ. ఆ పాదమే పదం. ఆ పాదము విష్ణు పదము కదా. ఆ పదమునందు మజ్జీవ, జీవభావము నిమజ్జన్, పూర్తిగా కరిగిపోయి, కర్ణచరణై నిమజ్జన్, ఆ దేహభావం పూర్తిగా కరిగిపోయి, షట్చరణతాం, ఒక తుమ్మెద వలె యాతు ప్రవేశించునుగాక. దేనియందు? మందారస్తబక సుభగే యాతు. అది ఎక్కడుంది? తవస్మిన్ మందారస్తబక సుభగే యాతు. అక్కడ ఏముంది? అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి. ఎవరికి ఇస్తుంది ఈ ప్రకరమకరందమే? దదానే దీనేభ్య, దీనులకు ఇస్తుంది. ఎవరు దీనులు? దరిద్రులని అర్థమా? శ్రేయం, ప్రియం కాదు, శ్రేయం, ప్రేయస్సును కాదు, శ్రేయస్సును, అనిశం, ఎల్లప్పుడూ, నిరంతరం, ఆశ అనుసదృశీం, అంటే వాళ్ళ ఆశలకు మీరి, అంటే ఆశలను దాటిన స్థితి, అటువంటి శ్రేయాన్ని దదానే దేనేభ్య. సో గ్రాస్గా ఇది మీనింగ్. ఇంకొకసారి చదువుకుందాం. దదానే దీనేభ్య శ్రియమనిశమాశానుసదృశీం అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవ కరణచరణై షట్చరణతాం. ఇక మీదట రాబోయే శ్లోకాలన్నీ ఆ జీవబ్రహ్మ ఏకత్వ అనుభవాన్ని పొందుతున్నటువంటి స్థితినే వర్ణిస్తాయి. 90వ శ్లోకం కూడా దానికి స్టార్టింగ్. 91 వరకు పాదములు, అవన్నీ ఒక్కొక్కటి అత్యంత అద్భుతంగా ఉన్నాయి. చూద్దాం. దదానే దీనేభ్యః శ్రేయం అనిశం ఆశా అనుసదృశీం, ఆశానుసదృశీం, అనిశమాశానుసదృశీం, శ్రియమనిశమాశానుసదృశీం, అమందం సౌందర్య ప్రకరమకరందం, అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవ కర్ణచరణై షట్చరణతాం. హే మాత, వాక్యాలుగా చూస్తే మీదది దండాన్వయము, ఇప్పుడు వాక్యంగా చూస్తే దీనేభ్య అనిశం ఆశా అనుసదృశీం శ్రియం దదానే, దీనులకు వాళ్లకు కోరికలకు మించినటువంటి శ్రేయస్సును, కోరికలని ప్రేయస్సు, కోరికలకు మించినది శ్రేయస్సు, దానిని దదానే ఇచ్చునటువంటియును. అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరితి, అమందం అత్యధికమైన సౌందర్య ప్రకరమకరందాన్ని, సౌభాగ్యం అనేటటువంటి సమూహంతో కూడినటువంటి తేనె వంటి ఆ జాలును పాదముల నుండి వికిరతి వ్యాపింపచేస్తున్నటువంటివి, అటువంటిదిను. దదానే వికిరతి, దేనికివి? చరణే, ఆ చరణానికి వేశాడు. మందార స్తబక సుభగే, మందార స్తబకము, మందార పుష్పగుచ్చము, దాని అలాగే దాంతో సుభగే, శుభములను కూర్చేటటువంటి పాదము. చరణే అస్మిన్ తవ చరణే, నీ పాదము నందు, కరణచరణై, ఇంద్రియ భావం లేకుండా ఇంద్రియ భావములన్నీ నిమజ్జన్, కోల్పోయి, కరిగించుకుని, మజ్జీవ, నా యొక్క ఈ జీవుడు, జీవభావము, షట్చరణతాం, మందారమునందు ప్రవేశిస్తున్నటువంటి తుమ్మెద వలె, యాతు పొందును గదా, పొందాలి, పొందించు అంటూ పొందించాలి. ఆమె పొందించితేనే పొందగలం. ఓకే. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి భావన. జీవుడు అనేవాడు మరి లేడు, ఉన్నది ఆత్మభావమే. నా జీవభావాన్ని కోల్పోయాను,
ఏ తొమ్మిది అయితే మందారమునందు ప్రవేశిస్తుందో, ప్రవేశించి తన యొక్క శరీరాదులను మరచి ఆస్వాదిస్తూ ఉంటుందో, అటువంటి తుమ్మెద భావంతో ఆరింటిని కూడా డిజాల్వ్ చేసి, ఏమిటి ఆరు? షట్చరణతాం, మనస్సు, ఐదు జ్ఞానేంద్రియాలు. మనస్సు, ఐదు జ్ఞానేంద్రియాలు ఏదైనా పట్టుకుంటేనే కదా దానికి కర్మేంద్రియాలు పనిచేయాలి. పట్టుకోవడమే లేదు. దేవ దేహభావాన్ని పట్టుకునేవేమిటి? మనస్సు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఆ పట్టుకోవడం వదిలేసాయి. అప్పుడు ఇక కర్మలు అనేటటువంటివి లేనే లేవు. అటువంటి స్థితిలో నేను నీయందు లయమవుతున్నటువంటి స్థితి. ఓకే. దీనేభ్య అన్నారు. పోయినసారి దరిద్రేభ్య అన్నారు. ఈసారి దీనేభ్య అన్నారు. దైన్యంలో ఉన్నవారికి, ఆర్తులకు, కృపణులకు. ఎవరు కృపణులు? మాండూక్యంలో రీసెంట్గానే చూశాం. అద్వైత ప్రకరణంలో మొదటి ఆ అధ్యాయంలో మొదటి కారిక కృపణులెవరు? కర్మలయందు, ఉపాసనలయందు ఉంటూ ద్వైత బుద్ధి ఉన్నవాళ్ళు. అక్కడ ఎందుకు అలా ఉన్నారు? అక్కడ ఇంకా గ్రాడ్యుయేట్ అవుతున్నారు. అక్కడ గ్రాడ్యుయేట్ అవుతూ అక్కడ ఏం చేశారు వాళ్ళు? జ్ఞానయోగ్యత ప్రాప్తిని పొందారు. కాబట్టి ఇంకా జీవభావాన్ని పోగొట్టుకోవడమే మిగిలింది. అటువంటి వారికి ఆశ అనుసదృశీం శ్రియం, వారికి కోరికలు నిండినట్లుగా, కోరికలు తగినట్లుగా, కోరికలు తీరిపోయినట్లుగా, సంపదలను, కోరికలను మీరి, కోరికలు లేని స్థితి. అనిశం దదానే, ఏదో ఒకసారి కాదు, అనిశం ఎల్లప్పుడూ దదానే, ఇస్తున్నటువంటివియును. అమందం సౌందర్య ప్రకరమకరందం వికీర్తి. అమందం, మందం లిమిటెడ్, అమందం అన్లిమిటెడ్. అత్యధికమైన సౌందర్య ప్రకరము, సౌందర్యం అనే మకరందాన్ని, తేనెను వెదజల్లుతున్నటువంటి వియును. మందార స్తబక సుభగే, మందార స్తబకము, మందారము యొక్క పూలగుత్తెవలే, సుభగే సకల శుభములను కూరుస్తున్నటువంటి వియును. తవ అస్మిన్ చరణే, నీ అటువంటి పాద పద్మము నందు, పద్మం కూడా లేదు, నీ అటువంటి పాదము నందు. కర్ణచరణై మజ్జీవ, ఇంద్రియములనే పాదములు కలిగినటువంటి ఈ నా జీవుడు నిమజ్జన్, కరిగిపోయి, షట్చరణతాం, తొమ్మిదవలే అగునుగాక, యాతు అగునుగాక. మూడు విశేషణాలు వేశారు. దైన్యంలో ఉన్న వాళ్లకు, ఆర్తులకు, లేక కృపణులకు, లేక కర్మ ఉపాసనలలో పరిపక్వతను పొంది జ్ఞానయోగాన్ని పొందడానికి సరిపోయినటువంటి జ్ఞానయోగ్యత ప్రాప్తి కలిగిన వారికి, వారి కోరికలను దాటి, అంటే ఉపాసనలలో కోరికలు ఉంటాయి, వాటిని దాటినటువంటి సంపదను, మోక్ష సంపదను, శ్రేయాన్ని, శ్రేయస్సును ఎల్లప్పుడూ ఇస్తున్నటువంటివి. అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరితి, అత్యధికమైన సౌందర్యం అనే తేనెను వెదజల్లుతున్నటువంటివి. మందార స్తవక సుభగే, మందార పువ్వు గుత్తి వలె అన్ని శుభములను ఇస్తున్నటువంటివి. తవాస్మిన్ చరణే, అటువంటి ఇదిగో ఈ నీ పాదం, అస్మిన్ కనపడుతున్నటువంటి దృగ్గోచరమైన, హృదయంలోనున్నటువంటి జ్ఞాన నేత్రానికి దర్శనమైన పాదమునందు, కరణచరణై మజ్జీవ, ఇంద్రియములు, మనస్సు అనేటటువంటి ఆరింటిని, ఆరు పార్ట్స్ని కలిగినటువంటి జీవుడు నిమజ్జన్, కరిగిపోయి, షట్చరణతాం యాతు, ఒక తుమ్మెద పువ్వులో ఏ విధముగా లీనమై ఆస్వాదిస్తూ ఉంటుందో ఆ విధంగా నన్ను కూడా నీలో కలుపుకో, నన్ను నీలో చేర్చుకో. ఒకసారి ప్రార్థించండి. అమ్మా, 90 శ్లోకాలు చదివాం, నీ దగ్గరే ఉన్నాము. ఇక నేను నీవు అనే ఈ ఉపాసనా భావం ఎందుకు? అన్ని కోరికలను మించినటువంటి నిహశ్రేయసమైనటువంటి ఆ మోక్షాన్నే ఇచ్చేటటువంటి నీ పాదమున్నదే. ఆ పాదమునందు నేను నా జీవభావాన్ని వదిలేసి, ఈ జీవభావం అనే డ్రెస్సును అవతల పారేసి, ఆత్మభావంతో
ఆ పాద పద్మమునందు లీనమగుదును గాక. ప్లీజ్ పర్మిట్ మీ. నిమజ్జన్నచ్చేవ కర్ణచరణైః షట్చరణతాం. ఓకే. తవ చరణే కరణచరణై మజ్జీవ నిమజ్జన్ షట్చరణతాం యాతు. ఈ శ్లోకము కేవలం దేవి యొక్క ఫిజికల్ పాదాలను, అమ్మ పాదాలు పట్టుకుంటే మోక్షం వస్తుందండి, అటువంటి గ్రాస్గా ఆలోచించకండి. అక్కడ అమ్మ అనే ఒక రూపము లేదు, పాదములోనే అవయవాలు లేవు. ఈ విషయాన్ని గట్టిగా మాటి మాటికి చెప్పవలసి వస్తుంది. లేదంటే ఏమిటవుతుందంటే, ఎవరో ఒకరు కూర్చున్నారని ఒక పెద్దమ్మ పెద్ద బొట్టు పెట్టుకుని, ఇంత ఎర్రటి పట్టుచీర కట్టుకుని, ఆమె పాదములు అందెలతో డెకరేట్ చేయబడి ఉన్నాయని, ఆ పాదాలను ఏదో నేను కష్టపడి రాత్రి నిద్రలో ఎప్పుడో పట్టేసుకుంటాను. అలా కాదండి. దేవి పాదాల వర్ణన మాత్రం కాదండి ఇది. సాధకుడు మనస్సును, ఇంద్రియాలను పరమాత్మలో ఎలా లీనం చేయాలో చెప్పే ఒక అద్భుతమైన మార్గదర్శి. సాధకుని అంతర్ముఖ పరిణామం. కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. ఎవడో ఒక ధీరుడు, కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానం ఐక్షత్, ప్రత్యేగాత్మాన్ని, ప్రత్యేగాత్మ సాక్షి చైతన్యాన్ని, ఆత్మను దర్శించగోరి, అంటే అమ్మపాదాన్ని దర్శించగోరి, ఆవృత్త చక్షు అంతర్ముఖుడై అమృతత్వమిచ్చన్, ఆ జీవభావాన్ని కోల్పోయే ఏకత్వాన్ని, అమృతత్వాన్ని కోరుకున్నవాడై. అదే చెప్తున్నారు ఇక్కడ. దదాని దీనేభ్య శ్రియమనిషమాశాను సదృశీ. దీనులందరికీ వారి వారి కోరికల మేరకు ఎల్లప్పుడూ ఐహిక ఫలాలను, అది దాటి జ్ఞానాన్ని పొందడానికి యోగ్యత సంపాదించినటువంటి, ఆ బి గ్రేడ్ పాస్ అయ్యి ఏ గ్రేడ్ రావడానికి రెడీగా ఉన్న వాళ్ళకి ఆముష్మిక సంపదలను ఇచ్చేది నీ పాదం. అమందం సౌందర్య ప్రకరమకరందం వికీరతి. ఆ పాదము అధికమైన లోకోత్తరమైనటువంటి శుభములు అనే పూదేనియను వెదజల్లుతుంది. మందార స్తబక శుభగే, అది మందార పుష్పగుచ్చుమూలే అతిశయించినటువంటి శుభగే, శుభములను ఇచ్చేటటువంటిది. ఓకే. షట్చరణతాం, శ్లోకంలో సెంట్రల్ పదం ఏమిటంటే షట్చరణతాం. ఓకే. ఇంద్రియ మనోనిగ్రహము మరియు ఏకాగ్రత. 6 ఇంద్రియాలు అన్నారు ఇక్కడ. మనస్సు ఒక ఇంద్రియము, 5 కర్మేంద్రియాలు కలిపితే 6. కరణం చ పృథక్ విధం అన్నాం కదా. అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్ విధం. 5 + 1 ఒకటేమిటి? 5 జ్ఞానేంద్రియాలు, వాళ్ళ రింగు లీడర్ మనస్సు గారు. అంటే మనోనిగ్రహము, ఏకాగ్రత, శమధమాదులు, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం కలిగినటువంటి స్థితి. ఒక తుమ్మెద పువ్వులోని మకరందాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు అది బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మరచిపోతుంది. షట్చరణాలు, 6 కాళ్ళు. చరణం అంటే కాళ్ళు, షట్ అంటే 6. 6 కాళ్ళు అంటే మనసు ప్లస్ 5 జ్ఞానేంద్రియాల సమైక్య భావం. 5 ఇంద్రియాలను మరియు మనస్సును బయట విషయాల నుండి ఉపసంహరించుకొని, దీనినే యోగ శాస్త్రంలో ప్రత్యాహారము అంటున్నాము. అదే మన వేదాంత దర్శనంలో ఉపరతి అంటున్నాము. దేవి పాదాలనే బ్రహ్మజ్ఞానంలో లీనం చేయండి. అంటే శమధమాదులు కలిగి శ్రద్ధతో, తితిక్షతో ఉపరతి చేసినటువంటి మనస్సు, ఇంద్రియాలను సమాధానం చేయడం, అందులో ఆ పదముల యందు, ఆ పాదమునందు నిలిపి ఉంచడం. ప్రశ్నోపనిషత్తులో అభిధ్యానము లేక నిధిధ్యాసనము అనే దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. ప్రశ్నోపనిషత్తు 5వ ప్రశ్నను చదువుతున్నప్పుడు, ఓంకారం అభిధ్యాయీత
అభిధ్యాయిత అంటే ఏమిటనుకున్నావురా, ఇదో ఇది అంటూ ఆయన డెఫినేషన్ ఇచ్చారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి డెఫినేషన్ ఇస్తూ ఉంటారు. బాహ్య విషయేభ్య ఉపసంహృతకరణ, బాహ్య విషయముల నుండి ఉపరతి చెందించినటువంటి కరణములు, ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు. సమాహిత చిత్త, సమాహితం, కంపోజ్డ్, సింగిల్ పాయింటెడ్, ఏకాగ్రమైన, ఆ, చాలా విశాలమైన, తరువాత నిర్మలమైనటువంటి మనస్సు, సమాహిత చిత్తం. చిత్త వైశాల్యం, చిత్త నైర్మల్యం, చిత్త శుద్ధి కలిగినటువంటి జ్ఞానయోగ ప్రాప్తి స్థితి, జ్ఞానయోగ ఎలిజిబిలిటీ స్థితి. భక్తి ఆవేశిత బ్రహ్మభావే, భక్తితో ఆవేశించబడినటువంటి బ్రహ్మభావము నందు. బ్రహ్మభావం అంటే ఏంటి? అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మనడమే బ్రహ్మభావం. ఆత్మ ప్రత్యయ సంతాన అవిచ్ఛేద, ఆత్మ అనేటటువంటి మాటను మరవకుండా ఉండడం. ఆత్మ ప్రత్యయం అనేటటువంటి సంతానం, ఆ తంతు, ఆ ఫ్లో అవిచ్ఛేద, విచ్ఛేదం కాలేదు. భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత, భిన్న జాతీయము ఆత్మ కాని అనాత్మ యొక్క విషయముల యొక్క ప్రత్యయములు బుద్ధివృత్తుల యందు, బుద్ధివృత్తుల చేత అఖిలీకృత, ఏ విధంగా అన్డిస్టర్బ్డ్గా ఉన్నది. ఎలా ఉన్నది అది? నియాతస్థ దీప శిఖా సమ, గాలి లేని చోట ఉంచినటువంటి దీపము వంటిది. బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ, సమాహిత చిత్త, భక్త్యావేశిత బ్రహ్మభావే, ఆత్మ ప్రత్యయ సంతాన విచ్ఛేద, భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత, నివాతస్థ దీపశిఖా సమ. అటువంటిదే షట్చరణతాం నిమజ్జన్ మజ్జీవ అనేటటువంటిది. దదానే దీనేభ్య, దేవి పాదాల మహిమ ఇంతకుముందు శ్లోకంలో దరిద్రేభ్యో అని రాశారు, ఇక్కడ దీనేభ్య అన్నారు. కృపణులు, ఎవరు కృపణులు? ఉపాసనలలో ఉన్నవాళ్ళు దీనులు, కృపణులు. వాళ్ళు ఉపాసనలను దాటి జ్ఞానంలోకి రాబోతున్నారు, శాశ్వతమైన మోక్షాన్ని ఇస్తాయి. దేవి శ్రీచరణము అటు యోగము, ఇటు క్షేమము. కొన్ని శ్లోకంలో చూశాం. భద్రం శ్రియం అన్నారు అక్కడ. భద్రం అంటే క్షేమము, శ్రియం అంటే యోగమని. అనిశం దదానే, నిరంతరం ప్రసాదించేది. ఏమిటిస్తుంది? శ్రియం, ఐహిక సంపద కాదు, శ్రేయస్సు, ప్రేయస్సు కాదు, బ్రహ్మానంద సంపత్తి, అద్వైత సిద్ధి. ఎవరికి? దీనేభ్య, అంటే అహంకార శూన్యులైనటువంటి సాధకుల హృదయాలలో శ్రియం, బ్రహ్మానందం స్వయంగా ప్రవహిస్తోంది. కఠోపనిషత్తు, యదా సర్వే ప్రముచ్యంతే కామాయస్య హృదయ శ్రితా, ఏ ఎవరికైతే అస్య హృది శ్రితా, హృదయాన్ని ఆశ్రయించుకున్నటువంటి, కామాస్య హృదయ శ్రిత, ఏ కామములైతే హృదయమును ఆశ్రయించుకొని ఉన్నాయో, యదా ఎప్పుడైతే సర్వే ఆ కామములన్నీ ప్రముచ్యంతే పూర్తిగా విడిపడిపోయాయో, అంటే ఫలమన పనిశమాశాను సదృశీ, అథ అప్పుడు మర్చో, ఆ జీవుడు అమృత భవతి, జీవుడు దేవుడు అవుతాడు. మర్త్య అమృత అవుతాడు. భవతి అత్ర, అటువంటి స్థితిలో బ్రహ్మ సమ్యక్ అశ్నుతే, బ్రహ్మ సమశ్నుతే. యదా సర్వే ప్రముచ్యంతే కామాయస్య హృది శ్రితా, అథ మర్చో అమృతో భవతి, అత్ర బ్రహ్మ సముస్నుతే. బహిర్ముఖమైన ఇంద్రియాలను అంతర్ముఖం చేయటమే, నిత్యధ్యాసన చేయటమే ఈ శ్లోకం తాత్పర్యం. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చను. పరాంచి కాని
విచృణత్ స్వయంభూ పరాం పశ్యతి నా అంతరాత్మ. ఇంద్రియములను బయటకు చూడడానికే బై డిఫాల్ట్ డిజైన్ చేశారు. అవి పైన ఉన్న వాటినటువంటి భేదాలనే చూస్తాయి, కానీ ఏకత్వమైన ఆత్మను పరాం పశ్యతి నా అంతరాత్మ. 99.9%. ఓన్లీ ఏ కశ్చిత్ ధీర, ఏ ఒక్కరికో ఎవరైతే ప్రత్యేగాత్మానం ఐక్షత్, ప్రత్యేగాత్మాన్ని దర్శించాలనే కోరికతో ఉన్నవాళ్ళు, ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్, అమృతత్వాన్ని కోరుకున్న వాళ్ళై అంతర్ముఖులై ఉంటారు. ఇక్కడ దానము దదానే దీనేభ్య అంటే దేవి ఇస్తున్నది దయను, కరుణను, కర్మ ఫలాన్ని ఇవ్వడం కాదు. శ్రేయం దదానే, శ్రేయస్సును ఇస్తున్నటువంటిది. ఏది శ్రేయస్సు, ఏది ప్రేయస్సు కాదో అదే శ్రేయస్సు. అనిశం ఆశాను సదృశీం, అనిశం నిరంతరం, ఆశ ఆకాంక్ష కోరిక అనుసదృశి ఆశను మించిపోయే విధంగా, శ్రేయం దదానే అనుసదృశి వారి వారి నిత్యాసనకు అనుగుణంగా పూర్ణత్వాన్ని సూచిస్తుంది. అనుసదృశి అంటే పూర్ణకామత్వం, అంటే నిష్కామత్వం, ఆప్తకామత్వం, అకామత్వం. అద్వైతార్థం ఏమిటి? బ్రహ్మానందమే. సాధకుని ఊహకైనా అందనటువంటి విధంగా, ఊహకైనా అందవేమి ఉమామహేష, అసలు నావా అనవే ఉమామహేష. ఊహకైనా అందవేమి ఉమామహేష, అసలు నావా అనవే ఉమామహేష. అపరిమితంగా అనుభూతి అవుతుంది. ఉన్నాను ఉన్నాను ఉన్నాను, అసలు ఉన్నావా అంటే ఉన్నాను ఉన్నాను. ఆ ఉన్నావా అన్న ప్రశ్నలోనే ఉనికి ఉన్నది. శ్రేయం దదానే, శ్రేయం అంటే కేవలం ధన కనక వస్తు వాహనాలు కాదు. ముముక్షువుకు అతిపెద్ద సంపద ఏదై ఉంటుంది? జ్ఞాన సంపద, శ్రేయస్సు. గీతలో 18వ అధ్యాయంలో రివ్యూ చేస్తున్నాము, రాబోతోంది. ఎత్తదగ్రే విషమివ, ఏదైతే ఈ జ్ఞానయోగము, జ్ఞానాన్ని సంపాదించడం విషంలాగా కఠినంగా ఉంటుందో, పరిణామే అమృతోపమం, చివరిలో అమృతంలా ఉంటుందో, తత్సుఖం, అటువంటి సుఖము సాత్వికం ప్రోక్తం, సాత్విక సుఖం అంటారు. ఆత్మబుద్ధి ప్రసాదజం, ఇటువంటిది ఏం చేస్తుంది? ఆత్మబుద్ధిని కలిగిస్తుంది. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం, తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. అదే శ్రేయస్సు. అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి, అమందం అత్యధికమైన, మందము కానీ లేశము కానీ, నాట్ లిమిటెడ్, అన్లిమిటెడ్. అమందం సౌందర్య ప్రకరం, పరమానంద సమాహారం. సౌందర్యం అంటే ఇక్కడ శారీరకమైనటువంటి ఒక బ్యూటీ అని కాదు. సౌందర్యం అంటే అక్కడ పరమానందమే. మకరందం అంటే రసం, సారం. వికిరతి చుట్టూరా వ్యాపిస్తుంది. వెదజల్లునది దేవి పాదము. అద్వైతార్థము బ్రహ్మానందం అనుభూతిలో మనస్సు అమనీభావాన్ని పొందడం. ఆనందరసం అంతటా విస్తరిస్తుంది, అఖండ ఆనంద ప్రవాహం. యద్వై తత్కృతం రసో వై సహ రసం హ్యేవాయం లబ్ధ్వా ఆనందీ. తైత్రీయం 2వ వల్లిలో 7వ అనువాకం. యత్ వై నిశ్చయంగా, తత్కృతం యద్వై తత్కృతం రసో వై సహ, అపర బ్రహ్మమే రసం. రసం హి ఏవా అయం లబ్ధ్వా, ఈ రసాన్ని పొంది ఆనందీ భవతి,
ఆనందంలో మునిగి ఉంటాడు. రస సార, రస అంటే బ్రహ్మ, రసో వై సహ. అదే ఈ మకరందం. మకరందం అంటే రసము. ఏ రసము? సారము అంటే బ్రహ్మం. దేవి పాదం మందార పూల గుత్తికతో పోలిక ఆత్మానంద మాధుర్యాన్ని సూచిస్తుంది. సౌందర్య మకరందం అనేటటువంటిది కేవల భౌతిక సౌందర్యం కాదు, అది చైతన్య రసము. సాధకుడికి శాంతిని, ఆనందాన్ని ఇస్తుందని అర్థం. ఇత్యభిప్రాయ. మందారస్తబకము బ్రహ్మానందానికి ప్రతీక, ఒక రూపకం. మందార పూల గుచ్చాన్ని బ్రహ్మానందంతో రూపిస్తున్నారు. బ్రహ్మానందం కంటికి కనపడదు, కానీ దానికి రూపం ఇస్తే దేవి పాదం అనేటటువంటి మందార స్తబకం. ఆ మందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి అంటే చూశాము. షట్చరణతాం చూశాము. దదానే దీనేభ్య శ్రియం చూశాము. అనిశమాశాను సదృశీం అనే ఫ్రేజ్ చూశాము. అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి. ఇంకా ఏముంటున్నాయి? ఇంకా రెండు ఫ్రేజెస్ ఉన్నాయి. నిమజ్జన్మజ్జీవ, మత్ నా యొక్క జీవ, జీవభావం. అంత సాధన అంతా దేనికి? పరమార్థానంద గారు చెప్పినట్లుగా దేహభావ దుర్బలీకరణము, నాటి నాటికి దేహభావము తగ్గిపోవాలి. ఆత్మభావ ప్రబలీకరణము, అదే జీవభావం. జీవభావ దుర్బలీకరణము, ఆత్మభావ ప్రబలీకరణం. నిమజ్జన్ పూర్తిగా మునిగిన, విలీనమైన ఉప్పుబొమ్మ స్థితి. ఉప్పుబొమ్మని నీటిలో ముంచితే ఉప్పుబొమ్మ ఇంకా ఉంటుందా? ఉండదుగా, కరిగిపోతుంది. అలాగే నిమజ్జన్ అంటే పూర్తిగా విలీనమైనటువంటి స్థితి. మన్మనాభవ అన్నట్టుగా. మజ్జీవ, జీవాత్మ, జీవభావం. అసలు రెండు లేవని తెలుసుకోవడమే జీవాత్మ పరమాత్మలో కలవడం. జీవాత్మయే పరమాత్మ, ఘటాకాశమే మహాకాశం. దెర్ ఇస్ నో ఘటాకాశ సెపరేట్ దాన్ ది మహాకాశ. ఆకాశాత్ ఇవ, ఆకాశము వలే. జీవాత్మ మజ్జీవ నిమజ్జన్ అంటే అదే పరమాత్మ అని తెలుసుకోవడం. సాధకుడు తనలోని అహంకారాన్ని వదిలి, జీవభావం అంటే అహం కరోమి ఇది అహంకార, ఆ అహంకారాన్ని వదిలి అమ్మ పాదం అనే పరబ్రహ్మతత్వంలో కలిసిపోవడం. ఇది అచ్చమైనటువంటి అద్వైత స్థితి. అక్కడ ఉపాసకుడు, ఉపాస్య దైవము వేరు కాదు. నేను ఉపాసకుడను, అమ్మ పాదాలను ఉపాసిస్తున్నాను, అమ్మ పాదాలను ధ్యానిస్తున్నాను అనే కృపణత లేదు, ద్వైతం లేదు, వితథం లేదు, మిథ్య లేదు, ఉన్నది సత్యమే. ఇక ఈ ఆనందం నాచే అనుభవించబడేది కాదు. నేను బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాను, తప్పు. బ్రహ్మానందమే నేను, కరెక్ట్. నేను బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాను. నేను కాఫీ తాగి ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నేను ఇల్లు కొనుక్కునే ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నేను భార్యాబిడ్డలతో ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఆనందాన్ని అనుభవించాను. అవన్నీ తీరిపోయే ఆనందాలు. ఇక్కడ అనుభవించబడే ఆనందము అనుభవించుతున్నటువంటి వానికంటే భిన్నం కాదు. ఆనందమే నేను. ఆత్మ నాలోనున్నది, ఆత్మ నాలోనున్నది అంటే తప్పు. ఆత్మయే నేను అంటే కరెక్ట్. నాచే అనుభవించబడుతున్నది అనేది తప్పు. ఆనందమే నేనన్న స్థితియే నిమజ్జన్మ జీవ. దాదానే, ఓ అమ్మ ఇస్తోంది, దానం ఇచ్చే దేవి వేరే లేదు. ఈ అనుగ్రహం అనేటటువంటి స్థితికి ఆవలి స్థితి. ఈశ్వర అనుగ్రహం ఉండాలండి నాకు అంటే ద్వైభావంలో. అనుగ్రహం నాకు అక్కరలేదు, నేనే అది అయిపోయానంటే అప్పుడు ఇంకా అనుగ్రహానికి అటువంటి అటుపక్క ఉన్నటువంటి స్థితి. అదే రసో వై సహా ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్. తైత్రి సహా అతడు, ఆ పరబ్రహ్మము, రసో వై రసమే కదా. అది తటస్థ లక్షణం కాదు,
రవిప్రకాష్ గారి ఇంటి మీద కాకి వాలినటువంటి ఇల్లు అని చెప్పడం కాదు. స్వరూప లక్షణమే ఆనందం. ఎందుకు? సత్యం జ్ఞానం అనంతం, సత్యం శివం సుందరం, సచ్చిదానందం, ఏకత్వం. జీవభావం నశించి బ్రహ్మానంద ప్రవాహంలో లయమవడమే నిమజ్జన్నజ్జీవ. షట్చరణతాం నిమజ్జన్మజ్జీవ అమంద సౌందర్య ప్రకరమకరందం వికిరతి అనిశమాశానుత సదృశీం దదానే దీనేభ్య శ్రియం అనేటటువంటి పదాలు అన్నీ కూడా ఒకవైపే తీసుకెళ్తున్నాయి. ఓకే. తవస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే. మందార స్తబకము, మందార పూల పుడుచ్చము, బుకే. మందార స్తబకము పూలగుత్తి స్వచ్ఛమైన సత్వబుద్ధికి ప్రతీక. సుభగే చరణే శోభాయుత పాదతత్వంలో జ్ఞాన ప్రాప్తి పదము యాతు ప్రవేశించుగాక, ఏకత్వ బుద్ధిని పొందునుగాక. తవస్మిన్ చరణే హృదయంలో ధ్యానిస్తున్న నీ పాదమునందు అద్వైతార్థం బుద్ధి శుద్ధ సత్వమై నీ పాదతత్వంలో లయమవ్వాలి. చరణే పాదతత్వమునందు శక్తి చైతన్య సంగమ బిందువు, అవ్యకృతము నిర్గుణతత్వము, పదం అద్వైత తాత్పర్యం. అంటే అదే గమ్యము, అదే స్థానము, అదే పదవి, అదే మార్గం. విజ్ఞాన సారథిర్యస్తు మనః ప్రగ్రహవన్నరః సోత్థనః పరమాప్నోతి తద్విష్ణోః పరమం పదం. ఋగ్వేదం అది. తద్విష్ణోః పరమం పదం. ఆ తద్విష్ణోః పరమం పదం అనే దానిని కఠోపనిషత్తులోని, ఉపనిషత్తులోని తెచ్చుకున్నారు ఋగ్వేదం. ఋగ్వేదంలో 1:22-20లో తద్విష్ణు అన్న మాటని కఠోపనిషత్తులోని విజ్ఞాన సారథిరియస్తు మనః ప్రగ్రహవన్నరః సోత్థనః పరం ఆప్నోతి తద్విష్ణోః పరమం పదం. నిమజ్జన్మజ్జీవః కరణచరణైః షట్చరణతాం. కరణాలు, ఇంద్రియాలు, ముఖ్యంగా ఈ జ్ఞానేంద్రియాలు. చరణాలు అంటే కదలికలు, మనోవాక్కాయాలు. మనస్సు, వాక్కు, శరీరము కలిపితే కదలిక. ఆ కదలికే చరణం అనుకోండి. కరణాలంటే 10 ఇంద్రియాలు అనుకోండి, లేకపోతే 5+1 అనుకోండి. షట్చరణం తేనెటీగా 6 కాళ్ళు కలిగినటువంటిది. షట్పది, షట్పది స్తోత్రం అంటూ రాశారు. అక్కడ షట్పది కూడా ఈ షట్పదే. అక్కడ 9 స్తోత్రం అని అర్థం కాదు. షట్పది స్తోత్రం అంటే 9 స్తోత్రం రాశారండి. 9 స్తోత్రం కాదు. అక్కడ 9 జీవభావాన్ని సూచిస్తుంది. ఏం చేస్తుంది 9? మకరందం కోసం వెతుకుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం? మనం కూడా కోరికల కోసం ఇక్కడ అక్కడ అల్లాడుతూ ఉంటాం. అదే 9 భావం. ఎప్పుడైతే ఆ 9 అమందమైనటువంటి ఆనందం లభించిందో అక్కడ మైమరచిపోతుంది. దాన్నే 9 జీవభావాన్ని వదిలివేయడం. అద్వైతార్థం జ్ఞానేంద్రియాలు, మనస్సు. చరణే పదమునందు ఒక్కటే, పాదతత్వంలో. పాదద్వయము మరిక్కడ లేదు. లయమై తేనెటీగల రసాన్వేషణలో నిలుచుట నిధిధ్యాసనకు సంకేతం. ఇంద్రియాలు, మనస్సు ఆనందంలో లయమై జీవభావం లేకుండా పోవడం. అహంకార నాశనమైన సాధకునికి బ్రహ్మానందము వికిరతి ప్రవహిస్తుంది. అమనీభావం పొందిన మనస్సు చైతన్యంలో విలయమవుతుంది. నిమజ్జన్న జీవ. ఇంద్రియాలకు, మనస్సుకు వేరే గమ్యం లేదు. ఎందుకు? అవి చేరవలసిన గమ్యమే ఆ పదము. ఆ పదమే స్థానము, అదే విష్ణు పదము, అదే అదే మార్గము, అదే గమ్యము, ఏకైక స్థానం. 2వ అధ్యాయంలో భగవానుడు యస్మాద్యస్య మహాబాహో తస్మాత్, అందువలన
యస్యా ఎవని యొక్క మహాబాహో నిగృహీతాని సర్వశ అన్నిటి నుంచి ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య ఇంద్రియములు ఇంద్రియ విషయముల నుండి నిగృహీతాని వెనక్కు మరలింపబడ్డాయో ఆవృత చక్షు అమృతత్వమిచ్చన్. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య నిగృహీతాని తస్యా అటువంటి వానికి ప్రజ్ఞా ప్రతిష్ఠిత ప్రజ్ఞయందు నిలిచి ఉంటాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే బ్రహ్మమునందే నిలిచి. ఎవరి యొక్క ఇంద్రియములు అన్ని విషయముల నుండి మరలించబడి ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములు సర్వశ నిగ్రహీతాని తస్యా వాని యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత. చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి. 83 నుంచి పాదధ్యానం పాదము ముందు మనస్సు లగ్నం చేయడాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు బాగా విలీనమైంది. పరాజేతుం రుద్రం ద్విగుణశర గర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విశిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే. ఏవైతే కళ్ళకెదురుగుండా ఉన్నాయో ఇదిగో ఈ పాదాలు ఇక్కడ ఎదురుగుండా ఉన్నాయని చెప్తున్నారు కదా. దశశర ఫలా పాదయుగలీ నకాగ్రచ్చద్మాన సురమకుటశానైక నిశిత శృతీనాం మూర్ధానౌ దశతి తవయౌ శేఖరతయ మామపేత్యౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోః పాద్యం పాదః పశుపతి జటాజూటతటినీ యయోర్లాక్ష్యా లక్ష్మీ అరుణహరిచూడా మణిరుచిభిః శిరసి దయయా దేహి చరణౌ నమో వాకం బ్రూమౌ నయనరమణీయాయ పదయోః తవస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యంతం యదభిహననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవనకం కేళితరవే మృషా కృత్వా గోత్రస్ఖలనం అథ వై లక్ష్యన్నమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంతశల్యం దహనకృతమున్మీలితవత తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుణం హిమాని హంతవ్యం హిమగిరినివాసైకచతురౌ నిశాయాం నిద్రాణాం నిశిచరమభాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సుజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయతః చిత్రమిహ కిం సరోజం త్వత్పాదౌ పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠినకమఠీ కత్పరతులం కథం వా బాహుభ్యాం ఉపయమనకాలే పురభిద యదాదాయన్యస్తం దృశది దయామానేన మనసా పదం తే ప్రపదమపదం దేవి విపదం నఖైర్నాకస్త్రీణాం కరకమలసంకోచశశిభిः తరుణాం దివ్యానాం హసత ఇవ తే చండిచరణౌ ఫలాని స్వస్థేభ్యః కిసలయకరగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రేయమనిశమనాయ దదతౌ. నాయ ఎల్లప్పుడూ దదతౌ శ్రేయమనిశమనాయ దదతౌ. ఈనాడు దదానే దీనేభ్యః శ్రియమనిశమాశాను సదృశీ మమందం సౌందర్యం సదృశీం అమందం సౌందర్యం ప్రకరమకరందం వికిరతి. దదానే దీనేభ్యః
శ్రియమనిశమాశాదసదృశీం అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవస్మిన్మందార స్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవ కరుణచరణై షట్చరణతాం. ఏం లేదు, మనసు ఇంద్రియాలు ఉన్న 6 కాళ్ళలాగా ఒక 9 భావాన్ని పొంది మందార స్తబక సుభగే యాతు చరణే ఆ పాదమునందు ప్రవేశించడం, అక్కడ జీవభావాన్ని నిమజ్జన్మ జీవ నా జీవభావం పోయింది. నిధిధ్యాసన క్రమం. అహమస్మి అహమస్మి అహమస్మి. కన్నులు మూసుకోండి, ఒక్కసారి శ్లోకాన్ని భావించుకోండి. దదానే దీనేభ్యః శ్రేయం అనిశం ఆశా అనుసదృశీం అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవ కర్ణచరణే షట్చరణతాం. దీనేభ్యః అంటే అహంకారం పోయినటువంటి స్థితి, స్థిరీకరణ, అహంకార రహితత్వం. అహం కరోమి, నేను కర్త భోక్త. వాళ్ళు అదే చెప్తున్నారు, నీవు కర్త భోక్త కాదు. కర్మ అనేటటువంటిది సాఫల్యం కావడానికి 5 ఉంటాయి. ఒకటి అధిష్టానం, రెండవది కర్త, మూడవది జ్ఞానేంద్రియాలు, నాలుగవది కర్మేంద్రియాలు, ఐదవది దైవము, అదృష్టము. వీటి వలన కర్త అవుతా కర్మ తాలూకా సాఫల్యం వస్తుంది, కానీ నీవు చేసినంత మాత్రాన సాఫల్యం దేనికి రాదు. నీవు కర్తవు కావు. నీవు అనగానెవరు? ఆత్మ. నేను సాధించేవాడిని, కోరుకునేవాడిని కాదు. నేను ఖాళీ పాత్రను. అంటే దేహభావం ఎంటీ అయిపోయింది. నీ పేరేమిటి? అబే, పేరు లేదు. నీ ఊరేమిటి? అక్కర్లేదు. నువ్వెవడివి? తెలీదు. ఇప్పుడేమిటై ఉన్నావు? బ్రహ్మమే. నేననేది లేదు. అనుభవించే ఆనందము, అనుభవించేవాడు అనే స్థితి లేనిది జ్ఞానయోగ్యత ప్రాప్తి, విశుద్ధ అంతఃకరణం, అనుగ్రహానికి అర్హత, సంసిద్ధత. అదే దీనేభ్యః శ్రియమనిశమాశాను సదృశీం ఆశాతీత ఆనంద దర్శనం. ఈ ఆనందం నా ఊహకు కూడా అందదు. ఇది విషయానంద విరక్తి. రసము అనుభవించేది నేను కాదు, రసమే నేను. రసో వై సహ సోహమస్మి. ఆ సహయే అహం, సోహమస్మి. రసమే నేను, రసో వై సహ సోహమస్మి, అహమస్మి. పాదం శక్తి యొక్క చైతన్య సంగమం. శక్తి చైతన్యాలు రెండు ఒకే చోట అవ్యక్తంగా ఉంటే అదే చరణం. పాదం ఒక్కటే. ఇది నా ఆశ్రయం కాదు. ఈ పాదాలను నేను ఆశ్రయిస్తున్నాను, ద్వైభావం. ఇది నా స్వరూపము, ఆశ్రయించటం లేదు. ఆ పాదమే నేను. జీవభావం ఆనందంలో కరిగిపోతుంది. అదే సాక్షిగా దర్శనం ఉంటుంది. నిశ్శబ్ద ఆత్మనిష్ట. ఇకపై ఏ మాట లేదు, ఏ ధ్యానము లేదు. కేవలం అస్మి, ఉండుటయే. అహమస్మి, 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 అహమస్మి. There is no doing, only being. Ahamasmi, ahamasmi, ahamasmi. నిమజ్జన్మజ్జీవ కరుణచరణైః
షట్చరణతాం తవస్మిన్ చరణే యాతు దదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీం అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవస్మిన్ మందార స్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవ కర్ణచరణై షట్చరణతాం. దీనిలో అధికంగా వివరించవలసినటువంటిది ఏమీ లేదు. వివరణలు అయిపోయాయి. ఆ వివరణ తాలూకా సారాంశమైనటువంటి అహమస్మిని తెలుసుకునే స్థితి. దీనేభ్య అహంకారరహితమును కలిగినటువంటి జ్ఞానయోగ్యత ప్రాప్తిని పొందినటువంటి వారలు. శ్రియం అంటే శ్రేయస్సు, నిహశ్రేయస్సు, మోక్షము ఎప్పుడూ అక్కడే ఉంది. అందుకే అనిశం ఆశ అనుసదృశీం పూర్ణకామత్వాన్ని సూచిస్తుంది. అది అమందమైనటువంటి సౌందర్య ప్రకరమకరందాన్ని వెదజల్లుతోంది. అస్మిన్ తవ అస్మిన్ అటువంటి చరణే పాదము నందు సింగులర్ నెంబర్. పాదములు గమ్యము నడవడం లేదు. ఆ రెండు నడిచేటటువంటి పదము అదే ఒక్కటే. యాతు పొందుతాయి. మందారస్తపక సుభగే పుష్పగుచ్చంతో పోలిక. నిమజ్జన్మ జీవ నా జీవభావం కరిగిపోయింది. నేను ఉప్పు బొమ్మనైపోయాను. ఎంత లోతుంది తెలుసుకుందాం సముద్రం అంటే తెలియలే. ఏ రుచిగా ఉంది తెలుసుకుందాం అంటే తెలియలేదు. ఎందుకు? ఉప్పు బొమ్మ కరిగిపోయింది. నిమజ్జన్మ జీవ కరణచరణై అన్ని కరణాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ప్రాణాలు, అవన్నీ చరణై అంటే మనోవాక్కాయ కర్మలు. అవి కూడా అవన్నీ పోయాయి. 9 భావము. 9 ఏ విధమైతే మకరందాన్ని ఆస్వాదిస్తూ సర్వమును మరచి ఆనందంలో ఉంటుందో అలాగే నేను భావం పోయి నేను కూడా బ్రహ్మానందాన్ని పొందుతున్నాను అనకూడదు. నేనే బ్రహ్మానందమై ఉన్నాను. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. ఈనాడు మంచి చోటుకి తీసుకొచ్చారు. కరెక్ట్గా జీవభావాన్ని వదిలి ఆత్మభావములో ఒక్కటే అయిన స్థితిని తెలుసుకునేటటువంటి బోధన ఈరోజు కలిగింది. కోఇన్సిడెంటల్. ఈ భావాన్ని ఇకపై సమయాన్నంతా కూడా దాంట్లోనే ఉంచుకోవడం. చరణే నిమజ్జన్మజ్జీవ కర్ణచరణే షట్చరణతం తవస్మిన్ చరణే నిమజ్జన్మజ్జీవ కర్ణచరణే షట్చరణతం. ఓ